అదే కారణం అంటున్నారు. ఇప్పుడు చాలా మంది తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అటు కాస్టింగ్ కౌచ్ కావచ్చు, లేకపోతే మీటూ కావచ్చు, దానికి అంగీకరించకపోవడం, రెండోది ఆ ఉండే ఏదైతే ఉందో ఆ ప్రభావం దానికి దూరంగా ఉండటం వల్లే తెలుగులోకి రాకుండా పోతున్నారు. కాదు కాదు కాదు, తప్పు ఇది. ఈ స్టేట్మెంట్ నేను మారుస్తాను, మీ దాకా రాలేదేమో. యాక్చువల్లీ ఏంటంటే పర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే, పర ప్రాంతాల నుండి తెచ్చుకునే వాళ్ళైతే అడ్జస్ట్మెంట్ అడగరు. ఓకే, యూ అండర్స్టాండ్? నాకు మధ్యాహ్నం ఇంకొకటి ఉందండి, దయచేసి ఒక 2 గంటలు అడ్జస్ట్ చేసుకోండి అనే అడ్జస్ట్మెంట్లు ఉండవు. నెంబర్ 2, ప్రాంతం కొత్తదయ్యేసరికి ఎక్కడికైనా వెళ్ళాలని కారు అడగరు. అదే ప్రాంతంలో ఎలాంటి హోటల్స్ ఉంటాయో, ఏది మంచి హోటల్ అనే అవగాహన కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి వీళ్ళు ఏ గెస్ట్ హౌస్ ఇచ్చినా, ఏ హోటల్ ఇచ్చినా అదే ఓకే అనుకొని ఉండిపోతారు. అంటే టోటల్గా మూగజీవుల్లాగా ఉంటారనమాట. వచ్చామా, చేసామా, అయిపోయిందా, వెళ్తామా, లేట్ అవుతుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళేది ఉండదు కాబట్టి ఉంటారు. మేమనుకోండి, ఇప్పుడు ఇల్లు ఉంది మాకు, మై డాటర్, అంటే నా కుక్కపిల్ల నా డాటర్, సో నేను దానికి అన్నం పెట్టుకోవాలి. ఆ టైం కాకుండా ఏ రాత్రి 12 గంటలు కంటే డెఫినెట్గా నేను ఒప్పుకోను. నాకు ఒక టైం ఉంది, ఎందుకంటే నేను సీనియర్స్ ఒక లెవెల్ వరకు చేస్తాం, దాని తర్వాత ఒక టైం అనుకొని దాన్ని మాట్లాడుకుంటాం. బట్ అట్లయినా కూడా నేను ఒక్కొక్కసారి, అసలు ఒకసారి కదలేండి 100 సార్లు అయినా నేను మాట్లాడను. మరి ఎందుకు ఇది హీరోలకి ఎందుకు ఇంప్లిమెంట్ కావటం లేదు? ఇది ఎందుకు ఆడపిల్లలకి మాత్రం ఎందుకు ఇంప్లిమెంట్ అవుతుంది? ఆడపిల్లలకంటే మగ ఇది ఉంది కదండి, బాగా డామినేషన్ అనేది వెళ్తుంది, అన్ని రంగాల్లో వెళ్తుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అందుకే కదా హీరోలను కూడా బయట నుండే తెచ్చేస్తున్నారు. నేను అడుగుతాను ఎప్పుడు. చాలా తక్కువ శాతం కదండి హీరోయిన్ బయట నుంచి తెచ్చుకునేది, చాలా తక్కువ శాతం. ఏం లేదండి, హీరోయిన్లతో పోల్చుకుంటే హీరోయిన్లు ఇప్పుడు అంటే బయట నుంచి అంటే తెలుగు వాళ్ళకు ఆడిషన్ ఇవ్వట్లేదా ఏంటి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. మరి ఎవరు చూసినా ఐదర్ కర్ణాటక కన్నడిగాస్ అయినా ఉంటారు, లేదా మరాఠాస్ అయినా ఉంటారు, లేదా మలయాళీస్ అయినా ఉంటారు, లేదంటే ఫ్రమ్ బాంబే అంటారు, వీళ్ళే ఉంటున్నారు. మరి ఒక్కళ్ళు కూడా తెలుగు అనట్లేదు. తెలుగు అనేసరికి శ్రీలీలని పట్టుకుని ఎంత బాగా చూపించారు, ఎంత బాగా చేస్తుంది, మంచి యాక్ట్రెస్. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇంకొక అమ్మాయి కూడా ఎవరో వచ్చింది కదా, ఇంకొక అమ్మాయి కూడా ఎవరో వచ్చింది కొత్తగా. అలా అవకాశం అండి, మీరు ఇస్తే వాళ్ళు వస్తారు. కాదు పూజిత గారు, ఇప్పుడు లక్షల పరిధి దాటి, 100 కోట్ల పరిధి దాటి, 1000 కోట్లకి మన తెలుగు ఇండస్ట్రీ మారిపోయింది. మీరు చెప్తున్న కారణాలు, హోటల్ కావచ్చు, లేదా కారు కావచ్చు, లేకపోతే మిగతా కంఫర్ట్ టైం కావచ్చు, ఇవన్నీ మాత్రమే కేవలం తెలుగు వాళ్ళని తొక్కేస్తున్నాయా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు షూటింగ్ ఇదే ప్రాంతం అనుకోండి, వీళ్ళు ఏమంటున్నారంటే కాకమ్మ గువ్వమ్మ కథలు చెప్పేసి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు అంటున్నారు ప్రొడ్యూసర్స్. బట్ వాళ్ళకి అన్నానికే లేకపోతే ఏం డిమాండ్ చేస్తారండి? చేయలేరు, రైట్? ఇప్పుడు రాక 2 అవకాశాలు వచ్చాయనుకోండి, అప్పుడు బ్రతిమాలుకుంటారు, సార్ 1 గంట వదలండి, 2 గంటలు వదలండి. దాన్ని కూడా వీళ్ళు డైజెస్ట్ చేసుకోకుండా మా దగ్గర మమ్మల్ని ఇబ్బంది పెట్టేశారు, వచ్చినప్పటి నుండి డేట్లు అడ్జస్ట్మెంట్ అంటారు. అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. వాళ్ళకి టోటల్గా మనసులోకి ఏమొచ్చిందంటే ఇక్కడి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, బయట నుండి వచ్చే వాళ్ళకి తక్కువ డబ్బులు ఇవ్వాలి. ఆ తక్కువ డబ్బులే వాళ్ళకి ఎక్కువతో సమానం. ఇక్కడ మనకంటూ ఒక క్యాడర్ ఉంటుంది, మనకంటూ ఒక రెమ్యునరేషన్ ఉంటుంది. అది అడిగినప్పుడు దానికంటే తక్కువలో వచ్చే వాళ్ళని ప్రిఫర్ చేస్తారు వాళ్ళ బడ్జెట్కి, అలా వెళ్తుంది.